సౌత్ టీవీ. నేను లావణ్య. ఇక స్టోరీ చూద్దాం. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, అరచేతిలోకి ప్రపంచం వచ్చింది. చంద్రుడి చుట్టూ రౌండ్లు చుట్టాం. ఇలా డబ్బాలు కొట్టుకోవడానికి ముందుండే వారందరూ మహిళల వద్దకు వచ్చేసరికి మాత్రం ఎప్పుడో పూర్వకాలం నాటి భావజాలం నుంచి మాత్రం బయటికి రావడం లేదు. మహిళలు వేరు, పురుషులు వేరనే లింగ వివక్ష నరనరాల్లో తరతరాలుగా జీర్ణించుకుపోతుంది. అందుకే అన్నింటా వారికి అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళలు ఎదగకుండా ఉండేందుకు సొంత వారే వెన్నుపోట్లు పొడుస్తున్న పరిస్థితులు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రితో, సోదరునితో పోరాడి బయటకు వచ్చి త్వరలో పార్టీ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ రాజకీయాల్లో మహిళా పోరాటాన్ని ఆవిష్కరించే ప్రత్యేక కథనం చూసేద్దాం. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన కేసీఆర్ లాంటి అగ్రనేతలు కూడా మహిళా వివక్ష చూపించడం విరాచకం. కొడుకు మీద ప్రేమ, కన్నబిడ్డ కవితకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కేటీఆర్ను నెత్తిన పెట్టుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు చేసే సన్నాహాలతో రాజకీయ వారసత్వం పైన, పురుషాధిక్యత పైన నెట్టింట చర్చ నిప్పుల్లా మళ్లీ మండుతోంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోని రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాల మధ్య పోరాటాలు చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సీఎం జగన్ సోదరి షర్మిల, తమిళనాడు నుంచి జయలలిత, ఇంకా కరుణానిధి మూడో భార్య కుమార్తె కలిముని, బీహార్ నుంచి లాలూ కుమార్తె రోహిణి, ఎన్టీఆర్ కుటుంబం నుంచి పురంధరేశ్వరి, యూపీలో ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ, ఇలా చూస్తే ఎందరో ఉన్నారు. రాజకీయ చదరంగంలో బలి పశువులు అయ్యేది ఆడబిడ్డలే అన్న చేదు నిజం కల్వకుంట్ల కవితతో మరోసారి బయటపడింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ఎన్టీఆర్ వారసులే నేడు ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. అలాంటి ఎన్టీఆర్ కుటుంబం నుంచి పురంధరేశ్వరికి కూడా తెలుగుదేశం పార్టీలోనే స్థానం దక్కలేదు. ఆమె కూడా ఎన్నో చీత్కారాలు చవిచూసింది. చివరికి ఇప్పుడు అందరూ కలిశారు, కానీ ఆమె బీజేపీలోనే ఉండిపోయింది. అయితే ఆ వివక్ష నేటికి తొలగిపోలేదనే అందరూ అంటారు. ఎందుకంటే ఆమె బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇదే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీలో రాజశేఖర్ రెడ్డి వారసులిద్దరూ అధికారం కోసం రోడ్డెక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో షర్మిల పార్టీ పెట్టింది. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి గత ఎన్నికల్లో అన్నపైనే గురిపెట్టింది. కర్ణుడి చావుకి కారణాలనేకమన్నట్టు జగన్ ఓటమికి ఒక రకంగా షర్మిల కూడా కారణమనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా గత ఏడాది బీహార్లో జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి నుంచి కుమార్తె రోహిణిని బయటకి గెంటేయడం సంచలనం క్రియేట్ చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ ఘోర పరాజయానికి కారణం ఎవరని ప్రశ్నించిన పాపానికి రోహిణి ఆచార్య ఏకంగా ఇల్లు విడిచి బయటకు రావాల్సి వచ్చింది. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు ఎన్ని అవమానాలు ఎదురయ్యాయనేది అందరికీ తెలిసిందే. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆమెకు పరాభవం జరగడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి పేజీ అనే చెప్పాలి. ఇంట్లో తండ్రి, అన్నలున్నారు, బాబాయిలున్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కానీ పార్టీ ఓడితే మాత్రం ఆడపిల్లలే అందుకు కారణమనే మూర్ఖపు సంస్కృతి ఇంకా పోలేదు. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా చేశారు. అదే కవిత తీహార్ జైలుకెళ్తే కనీసం చూసేందుకు కూడా వెళ్ళకపోవడం నిరంకుశత్వమే అంటున్నారు. అదే కేటీఆర్ను జైల్లో పెడితే చూడకుండా ఉండేవారా అనే ప్రశ్నలు నెట్టింట వినపడుతున్నాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం చెల్లెలు షర్మిల విషయంలో స్పందించకపోవడం విచారకరమని అనేవారు కూడా ఉన్నారు. ఇక తమిళనాడులోని కరుణానిధికి 3 భార్యలు ఉన్నారు. వారిలో అందరూ కూడా రాజకీయ వారసత్వం కోసం కొట్టుకున్నారు. చివరికి పోరాటంలో మూడో భార్య కుమార్తె అయిన కలిముని వెనక్కి తగ్గక తప్పలేదు. రెండో భార్య కొడుకులైన అలగిరి, స్టాలిన్ ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. చివరికి స్టాలిన్ సీఎం అయ్యాడు. ఇక ఉత్తరప్రదేశ్లోని మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ రెండో కోడలు అపర్ణ కూడా ఇలాగే ఇంటి నుంచి, పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరింది. అక్కడ అన్యాయమే జరిగింది. చరిత్ర పేజీలు తిరిగేసే కొద్దీ మహిళల పైన జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు, పురుషాధిక్యత ప్రపంచంలో చేసిన గాయాలు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి.
ఇక దేశానికి తొలి ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరిలో ఎవరు రాజకీయ వారసులని చెబితే రాహుల్ గాంధీ అనే అందరూ అంటారు. అయినా ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో అనుభవం సంపాదించినా సరే సరైన టైంలో పికప్ తీసుకోవడంలో వెనుకబడిపోయారు. ఇప్పుడు బలమైన మోదీ మంత్రం తంత్రం ముందు ఆయన ఆటలు సాగడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ సోదరి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి పార్లమెంటులో కూర్చోబెట్టారు. అంటే వారసుడు ఫెయిల్ అయితే గానీ కూతురి అవసరం గుర్తు రాలేదా అనే ప్రశ్నలు నెట్టింట గట్టిగానే వినపడుతున్నాయి. ఇన్ని చెప్పుకున్నాం, మరి భారతదేశాన్ని పరిపాలించిన శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీని మర్చిపోకూడదు. ఆమె పరిపాలనా సామర్థ్యం, భారతదేశ ప్రగతికి ఆమె వేసిన పునాదులు, భారతదేశ మహిళగా ఆమె ప్రస్థానం చిరస్మరణీయమనే చెప్పాలి. దేశం కోసం ప్రాణాలిచ్చిన ధీరవనితగా చరిత్రలో నిలిచిపోయారు. మరొక మహిళామణి కథ చూస్తే ఒక దశలో భర్త రాజీవ్ గాంధీ చనిపోయాడు. పిల్లలు చిన్నవాళ్ళు. దేశాన్ని దిశానిర్దేశం చేసే అతి గొప్ప కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మీద పడ్డాయి. రాజకీయం అంటే ఏంటో తెలీదు, అయినా సరే ముందడుగు వేసి సమస్యలన్నీ అధిగమించి ఉక్కు మహిళగా సోనియా గాంధీ నిలిచారు. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, అవకాశం వస్తే అందరూ ఇందిరాగాంధీలా పనిచేయగల సత్తా ఉన్న వాళ్ళే. మహిళలు ఆకాశంలో సగం, నేల మీద సగం, గాలిలో సగం లాంటి స్లోగన్లు సోషల్ మీడియాలో చూస్తూ కూర్చోవడం కన్నా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చూడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందరో రాజకీయ పార్టీలు పెట్టిన మహానుభావులందరికీ వందనాలు. మీ కూతులకి, కోడలకి, భార్యలకి కూడా రాజకీయాల్లో సమ ప్రాధాన్యం ఇవ్వండి. బయట ప్రజలకి ఒక మాట, ఇంట్లో ఒక మాట చెప్పకండని ప్రజలు కోరుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.